కీర్తన 121, 4-5 వచనాలు చదవండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. చూసారా, ఇశ్రాయేలును కాపాడువాడు, చెప్పండి, కునుకడు, గట్టి చెప్పాలా, ఆయన నిద్రపోడు. ఎవరు? దేవుడు నిద్రపోడు. దేవుడికి నిద్ర లేదు, అది నిద్ర అవసరం లేదు. ఆయన దేవుడు అంటే శరీరానికి నిద్ర, ఆయన ఆత్మ, కాబట్టి ఆత్మ నిద్ర లేదు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి అక్కడ యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉండును. కాబట్టే యేసయ్య ఏ పరిస్థితి ఆయనను కలవరపరచలేదు, ఏ పరిస్థితి ఆయనకు వింతగా ఆందోళనగా అనిపించలేదు. అది ఏ పరిస్థితి అయినా సరే. ఎందుకని? నా తండ్రి ఉన్నాడు. ఎస్, నేను ఆయనలో ఉన్నాను, నా తండ్రితో ఉన్నాను. కాబట్టి అక్కడ రాబడింది, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉండును. నా తండ్రి ఉన్నాడు, అంతే, ఆయన చూసుకుంటాడు. అదిగో వచ్చేసింది అన్న అయిపోయిందన్న, ఇక మునిగిపోయామన్నా, చచ్చామన్నా, అయిపోయిందన్న పరిస్థితి అంటున్నా సరే శిష్యులంతా గందరగోళం చేస్తున్నారు. అక్కడ యేసయ్య నిమ్మలంగా లేచాడు, గద్దించాడు, నిమ్మలమైపోయింది. సోదరుడ, సహోదరి, మన విశ్వాసము దేవునిలో ఉంటే ఏ పరిస్థితి, ఏ సిచ్యువేషను నిన్ను నన్ను కదిలించలేదు. అది సత్యం. మనం కదిలించబడుతున్నాం. ఎందుకని? డబ్బు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, భార్య సమస్య, భర్త సమస్య, పిల్లల సమస్య, అనారోగ్యము, అలానే ఆ విధంగా ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, ఎన్నో సమస్యలు. ఏ సమస్య అయినా సరే మనల్ని కదిలిచ్చేస్తుంది. కారణం ఏమిటంటే మన విశ్వాసం ఆయనలో లేదా. కాబట్టి యేసయ్య విశ్వాసం ఎందుకు కదిలించలేదంటే యేసుప్రభు విశ్వాసము తండ్రిలో ఉంది. కాబట్టి మనం విశ్వాసములు ఉన్నామా లేదా మన విశ్వాసం ఎక్కడుందో మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం ఆ గందరగోళంలోనే మనకు అర్థమైపోతుంది ఏమిటంటే మన విశ్వాసం ఆవిరైపోతుంది, మన విశ్వాసం నిలబడదు. పరిస్థితులు బాగున్నప్పుడు మన విశ్వాసం ఉంటుంది, పరిస్థితులు వ్యతిరేకం వస్తే అది ఆవిరైపోతుంది. సోదరుడ, సహోదరి, ఆవిరయ్యే విశ్వాసం అంటే లేని విశ్వాసం ఉంది అనుకుంటే అది పనిచేయదు. మన విశ్వాసము తండ్రిలో లేదా ప్రభువులో ఉంటే కదిలించబడదు, పరిస్థితి ఏదైనా కదిలించబడదు. అంత మాత్రం కాదు, మన విశ్వాసం ఆయనలో ఉంటే పరిస్థితిని కదిలిస్తుంది. అర్థమవుతుందండి? మనము పరిస్థితులను కదిలిస్తాం, మనము పరిస్థితులు మారుస్తాం. అక్కడ తుఫాను అలలతో వచ్చిన ఆ పరిస్థితిని యేసయ్య విశ్వాసము, చెప్పండి, నిమ్మలములోను తెచ్చింది. అంటే కలవరము, ఆందోళన, గందరగోళం ఉండే కొంతమంది ఉంటారు. కొంతమంది ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళే కలవరం, ఎక్కడుంటే అక్కడ కలవరం. మనం ఎలా ఉండాలంటే మనము సమాధానంలో ఉండాలి. అందుకోసం యేసుప్రభు అన్నాడు, నేను సమాధానం మీకు ఇస్తాను, అలానే శాంతి మీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని ఇస్తాను. రెండవది, మనం ఎక్కడికి వెళ్ళినా ఈ లోకంలో మనం శాంతిని స్ప్రెడ్ చేస్తాము. ఎందుకని? అది మనలో ఉంది కాబట్టి. మనలో ఏమి లేదో దాన్ని ఇతరులకు ఇవ్వలేము. బిడ్డల్ని ఇబ్బంది పెడతా, నీ కలవరం పెడితే ఎక్కడనే కలవరమే, ఎందుకంటే నువ్వే కలవరం కాబట్టి. సోదరుడే, సహోదరి, దేవుని బిడ్డలంటే మనము యేసయ్య శాంతిని కలిగిన వారము. అంటే అనడం కాదు, మనం కలిగి ఉంటామో, అనడం వేరు, కలిగి ఉండడం వేరు. కాబట్టి మనం ఏదైతే శాంతిని కలిగి ఉంటామో, మన ఇంట్లో శాంతి, నీ భార్యతో అశాంతి ఉందా, నీ భర్త ఎలాంటిదైనా సరే, గయాలి గంపని తీసుకొచ్చినా సరే, ఏమోనమ్మా వారు ఎంత చిరుకా గొర్రెంట్లు అయిపోయారంటే అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ నుండి శాంతి అక్కడికి వెళ్ళిపోయింది. పరమ మూర్ఖుడు అండి, వీడంత మూర్ఖుడు ఎవడలేడు అని అన్న ఆ పరమ మూర్ఖుడు కూడా నీలో ఉన్న ప్రశాంతత వెళ్ళి వీడు నెమ్మది కరిగించడం స్టార్ట్ అవుతుంది. సోదరుడే, సహోదరి, ఎక్కడున్నా సరే మనము సమాధానం కలిగి ఉంటాము. మన ద్వారా మనం ఎక్కడున్న సమాధానమే. దేవుని బిడ్డ, ఇక్కడ ప్రభు ఇచ్చే సమాధానం, ఎందుకంటే మన విశ్వాసం ఆయనలో ఉంది కాబట్టి మనం సమాధానం కలిగి ఉంటాం.